వస్తానన్నారు. తన భార్యతో కూడా మాట్లాడటం జరిగింది. అయినా కూడా వాళ్ళు దేవుడంటే ఎవరో తెలుసు, దేవుని గురించి చాలా విషయాలు వాళ్ళ జీవితంలో అనుభవించారు, దేవుడు చేసిన కార్యాలను వాళ్ళ జీవితంలో చవి చూశారు. అయినా కూడా వాళ్ళ హృదయాలు కఠినమైపోయాయి, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి అని మాదిరిగా దేవుడు మన ముందు కొన్ని జీవితాలను ఉంచుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాలన్నీ మన ముందు జరుగుతున్నప్పుడు మనం నేర్చుకోవాలి, వీటిని మనం తెలుసుకోవాలి. ఇలా ఉంది పరిస్థితి. దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవునితో కలిసి జీవించే వాళ్ళు, ఇదిగో దేవుని సహవాసంతో అంటిపెట్టుకొని బ్రతికే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి. వాళ్ళ కష్టాలు వస్తాయి. ఇందాక ఏంజెల్ సాక్ష్యం చెబుతాను. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నమ్ముతున్నారా ఈ విషయం? నమ్మిన వాళ్ళు దేవునికి బిగ్గరగా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, షుగర్ ఉంది, బీపీ ఉంది, అయ్యి ఉండే, ఈ ఉండే, అది చెప్తున్నారు, ఇది అన్నీ కూడా ఏ స్థితిలో ఉన్నా మనం ఎలాంటి ఉదాహరణకి చెప్తున్నానులే, నాకు అది చూసి నమ్మకండి అందరూ ఏంటి. అలాంటి పరిస్థితిలో కూడా ఎన్ని ఉన్నా దేవుడు మనతో ఉంటే ఆ బలం వేరు, ఏమండి, ఆ ప్రోత్సాహం వేరు, ఆ ధైర్యం వేరు. ఆ కృప మనందరికీ దేవుడు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మరొకసారి. 4వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని, ఏమండి, వేటిని నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు అంటున్నాడు. వేటిని? నీ హృదయములో వాటిని భద్రపరుచుకోండి అంటున్నాడు. దేన్ని? దేవుని వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం అంతా, ఈ మాసం అంతా మనం ఇదే ధ్యానం చేస్తాం. నెక్స్ట్ ఆదివారం కూడా ఇదే ధ్యానం చేస్తాం. ఈ మాసములో మొట్టమొదటి వారం మనం ఏం ధ్యానం చేసామంటే, దేవుని వాక్యం యొక్క విశిష్టతను మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే చాలామందికి వాక్యంలో రుచి తెలియట్లా, వాక్యంలో రుచి తెలియట్లేదు. కాబట్టి ఆ రుచిని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. ఏదో వస్తున్నారు, ఏమండి, 4 మాటలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ జీవితంలో వాక్య రూపం వాళ్ళలో కలగట్లేదు. కారణం ఏంటంటే వాక్యం యొక్క విశిష్టత వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే మొట్టమొదటి వారం మనం ఏం చెప్పుకున్నాం? వాక్యము నిత్యమైనది, శాశ్వతమైనది. వాక్యము సత్యమైనది. వాక్యము సర్వ సంపదల గని. వాక్యం యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నాం. 2వ వారం ఏం చెప్పుకున్నాం? వాక్యాన్ని ఏం చేయాలి? అట్లాంటి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం? ఏమండి, మర్చిపోయారా? వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. వాక్యాన్ని ధ్యానించాలి. చదవటం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే ఏం చెప్పుకున్నాం? ఉదాహరణకి నెమరు వేయడం అని చెప్పుకున్నాం. 3వది వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. వాక్యం మనలో భద్రంగా ఉండాలి. 4వది వాక్యాన్ని గైకొనాలి. గైకొనడం అంటే వాక్యానుసారంగా బ్రతకాలి అని చెప్పుకున్నాం. వాక్యాన్ని గైకొనడం మాత్రమే కాదు, కానీ 5వది వాక్యాన్ని ప్రకటించాలి అని చెప్పుకున్నాం. దేవుని వాక్య విశిష్టతలు తెలుసుకున్నాం. వాక్యం నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా దాన్ని స్వీకరించాలో తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్నాం కదా, వాక్య ప్రయోజనాలు అవసరం లేదా? వాక్యం మనలో ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి? ఏమ్మా, ఈరోజు వాటిని ధ్యానం చేసుకుందాం. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 4 విషయాలు ధ్యానం చేసుకుందాం. వచ్చే వారం మిగతా విషయాలు ధ్యానం చేసుకుందాం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మొట్టమొదటిది, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 119వ కీర్తన 11వ లేఖనాన్ని మనం చదివితే, ప్రియమైన వారలారా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, ఏమండి,
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ వాక్యం? ఎక్కడ? దేంతో నింపబడాలి హృదయము? ఏమండి, ఈ హృదయము ఖాళీగా ఉంటే ఈ ఖాళీగా ఉన్న హృదయంలో మనం అనేకమైనవి నింపుకుంటున్నాం కదా. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, హృదయము నిండిన దాన్ని బట్టి ఏంటి చెప్పండి, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజున నీ బ్రతుకులో, నీ ప్రవర్తనలో, నీ నడకలో, నీ మాటలో, నీ జీవిత విధానములో నీ శైలి దేన్ని బట్టి నిర్దేశించబడుతుందంటే వాక్యము నింపబడిన హృదయమా, లేకపోతే వాక్యానికి భిన్నంగా ఈ లోకంతో నింపబడిన హృదయమా? ఖాళీగా ఉంటే ఏదో ఒకటి నింపాలి దాంట్లో. కానీ నింపాల్సింది ఏంటి? ఏమండి, ఏంటి నింపాల్సిందంటే విలువైనది, శ్రేష్టమైనది, సర్వ సంపదలుగని అయిన వాక్యాన్ని నింపాలి. దేన్ని నింపాలి నీ హృదయంతో? ఏమండి, శాశ్వతమైన నిత్యమైన వాక్యాన్ని నింపాలి నీ హృదయంతో. దేన్ని నింపాలి నీ హృదయంతో? సత్యమయున్న వాక్యాన్ని నీ హృదయంతో నింపాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే పడితే వాటిని నింపుతుంటాం దీంట్లో. ఏమండి, కొంతమందికి దురాలోచనలు ఉంటాయి. ఉందా మార్కు సువార్తలో? ఒకని హృదయములో నుండి మనిషి లోపలికి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు, కానీ మనిషి లోపల నుండి బయటికి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి అంట. ఏమున్నాయంట హృదయములో? చదవండి అమ్మా. దురాలోచనలను, జారత్వములు. ఏమి నింపుతున్నావు హృదయాన్ని? హృదయంలో వేటిని నింపుతున్నావు చెప్పండి? దురాలోచనలు నింపుతున్నావు, జారత్వము నింపుతున్నావు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములు, దేవదూషణయు, అహంభావము, అవివేకము, ఇవన్నీ నీ హృదయంలో నింపబడ్డాన్ని బట్టే నీలోంచి అవి బయటకు వస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇవన్నీ వేటికి దోహదపడుతున్నాయి అంట? నువ్వు దేన్ని నింపావంటే వాటి వల్ల ఈ భౌతికపరమైన లేకపోతే ఈ లౌకికమైన వాటితో నువ్వు నీ హృదయాన్ని నింపితే నిన్ను ఏలుబడి చేసేది పాపం. ఏంటది? పాపం. నువ్వు పాపంలో నుంచి బయటికి రావాలి అంటే, పాపం నిన్ను అంటకుండా ఉండాలి అంటే నీ హృదయములో వేటిని నింపాలి? దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపాలి ప్రియమైన దేవుని బిడ్డల. హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఏమైందంటే అది నిన్ను పాపము దరిచేరకుండా చేస్తుంది. పాపం వెళ్తూ ఉంటుంది. ఈ లోకంలో ఏముందమ్మా? ఏముందండి? ఈ లోకం దేంతో నింపబడింది? కృత్రిమములు, కామ వికారములు, దురాలోచనలు, చెడుతనములు, దొంగతనములు, లోభములు, మత్సరములు, ఇవన్నీ ఏంటి? లోకంలో ఉన్నవి కదా. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నువ్వు నింపుతూ ఉంటే నువ్వు పాపంతో నింపబడిన వాడివిగా ఉంటావు. పాపం వల్ల వచ్చే జీతము ఏంటంట? ఏం మరణం అది? ఏం మరణం? 70-80 సంవత్సరాలు ఈ భౌతిక ప్రాయానికి లేకపోతే ఈ భౌతిక శరీరానికి కలిగే మరణం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య అగ్నిలో నిరంతరము అగ్ని ఆరని పురుగు చావని అటువంటి మరణం అది, నిత్యత్వం అది. కాబట్టి ఆ పాపం నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే ఈ మధ్య కరోనా వచ్చింది కదా. ఈ మధ్య కాదు, ఎప్పుడు వచ్చింది? 2019లో ఎక్కువ మంది చచ్చిపోయారు. అంతకుముందే వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు అందరూ? హెల్త్ వర్కర్లు ఏం చేశారు? అందరికీ ఏమండి వ్యాక్సిన్లు వేయించారు కదా. వేయించారా వ్యాక్సిన్లు? వ్యాక్సిన్ ఏం చేసింది? ఎందుకు వ్యాక్సిన్ చెప్పండి? కరోనా రాకుండా, ఆ కరోనా అటువంటి వైరస్ నీ శరీరంలో ప్రవేశించకుండా అది నిలుపుదల చేస్తుంది. కరోనా మీద పోరాడేది ఆ వ్యాక్సిన్. అలాగే వాక్యము నీ హృదయములో నింపబడితే, అర్థమవుతుందా? మీకు అర్థం కావాలని ఉపమానం చెప్పాను. వాక్యంతో నువ్వు నింపబడితే, వాక్యంతో నీ హృదయము నింపబడితే, వాక్యం ఏం చేస్తుందంటే పాపాన్ని అడ్డుకుంటుంది.
పాపం నీ లోనికి రాకుండా ఆపగలిగే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నీ హృదయం దేంతో నింపబడాలి? దేవుని వాక్యంతో నింపబడాలి. మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే నువ్వు పాపంలో పడకుండా నిత్య జీవానికి నువ్వు వారసుడయ్యేలాగా చేసేది దేవుని వాక్యం. చాలా ఉన్నాయి. దేవుని నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి, దేవుని నమ్ముకుంటే సంపదలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే అది వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే ఇది వస్తాయి, దేవుని దగ్గరికి వస్తే ఆ అద్భుత కార్యం జరగవని నేను అంటలేదు. కానీ ప్రాముఖ్యమైనవి నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము చేత నీ హృదయము నింపబడితే, ఏమండి, దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉంటే, ఇదిగో నీ జీవితంలో పాపమే రాదు. పాపానికి ఇక తావే లేదు. అందుకనే ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడు? నీ పిల్లలకి వాటిని నేర్పించండి. ఎప్పుడు? ఎంట ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు నీ పిల్లలకు వాటిని నేర్పించాలి. వాటిని నీ గుమ్మముల్లో పెట్టుకోవాలి, నీ నుదుటి బాసికాలుగా కట్టుకోవాలి. ఇదిగో నువ్వు బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు వాటిని ధ్యానించాలి. ఎందుకు అంటే నిత్య నరకంలో నువ్వు పడకుండా పాపం ద్వారా నిన్ను కాపాడేటువంటి కవచం దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకండి 10 దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? పోయిన వారం అంతా ఎంతమంది దేవుని వాక్యం చదివారు? చేయొద్దండి. ఎత్తుతున్నారులేమ్మా, ఎందుకు అడుగుతున్నారు? మందిరానికి రండి, దేవుని సహవాసం కలపండి, దేవుని దగ్గరగా జీవించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, చదవండి, గైకొనండి, వాక్యానుసారంగా నడుచుకోండి. ఈరోజు విన్న వాక్యం ఈ వారం లోపు నీ జీవితంలో అన్వయించుకోవాలని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు? ఏ ఒక్కరూ నశించిపోకూడదని ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ వాక్యము నీ దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని నువ్వేం చేయాలంటే నీ హృదయంలో దాన్ని ఉంచుకోవాలి. ఉంచుకుంటే నువ్వేం చేస్తావు? పాపంలో పడకుండా నువ్వు కాపాడబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి. ఈ రోజుల్లో విలుస్తున్నాం మనం. దేవుని వాక్యానికి విలువ ఉందా నీ బ్రతుకులో? ఎన్నిటికో విలువలు ఇస్తుంటావు కదా నువ్వు. ప్రతిదానికి విలువిస్తావు. నువ్వు ఇస్తావా లేదా? ఇవ్వవా? ఏమంటే డబ్బుకి విలువ ఉందా లేదా? నీ దగ్గర ఉందా లేదా? బంగారానికి విలువ ఉందా లేదా? ఏమంటే నీ పనులకు విలువ ఉందా లేదా? ఉందా లేదా? ప్రతిదానికి విలువ ఉంది. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఎందుకో చులకన భావం కనపడతా ఉంది. దేవుని వాక్యం వినటంలో శ్రద్ధ లేదు, దేవుని సన్నిధికి రావడంలో శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. ఈరోజు నీలో నువ్వు సన్నగిలిపోవడానికి, భక్తిహీనతలో పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం బిడ్డల ఆసక్తిని సన్నగిలుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకు వాడక తగు కాలమందు ఫలవిచ్చు చెట్టు వలె ఉండేవాడెవడో? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానం చేయవాడు కదా. ఎందుకు నువ్వు ఆకు వాడినట్టు వాడిపోతున్నావు? ఎందుకు నీ బ్రతుకులో నిరాశ? ఎందుకు నీ బ్రతుకులో నిరుత్సాహం? ఎందుకు నీ బ్రతుకులో ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి అంటే వాక్యానికి ఆశించిన స్థాయిలో నువ్వు విలువ ఇవ్వటల్లా. ఏమండి, ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తుంటాం మనం? చెప్పండి. ఛార్జింగ్ ఎక్కడుంది, ఛార్జర్ ఎక్కడుంది, ఛార్జర్ ఎక్కడుంది? ఒక పూట ఫోన్ కనపడకపోతే పొద్దున్న లేచి పిల్లవాడు తల దగ్గర పెట్టుకున్నాడు ఫోను. వాళ్ళమ్మ ఏం చేసిందండి, పాపం పెద్దది కదా, రేడియేషన్ వచ్చిందేమోనని ఫోన్ తీసి ఎక్కడ పెట్టి నిద్ర లేసరికి మనోడు ఏం వెతుకుతాడు? ఏమండి, ఫోన్ కనపడకపోతే పరిస్థితి ఏంటి? గందరగోళం చేస్తాడు. అంటే ఆఫ్టర్ ఆల్ ఈ ఫోను విలువ ఈ లోకంలో 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. అయినా ఇది శాశ్వత కాలం ఉంటుందా? ఇది శాశ్వత కాలం ఉంటుందా? నిత్య రాజ్యానికి వస్తుందా? నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళదా? మరెందుకు లేచిన దగ్గర నుంచి ఇదిగో ఈ భౌతికపరమైన విషయాల కోసం పాకులాడుతూ ఉంటావు? దేనికి విలువ ఇవ్వాలి తెలుసుకోవాలి మనం. దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలి నీ జీవితంలో. దేవుని వాక్యంలో ఇదిగో నీ నామము కంటే
నీవిచ్చిన వాక్యమును నీవు ఏంటట, దేవుని నామము కంటే, ఏమండి, ఉన్నతమైన నామం కదా ఆయన నామం, అన్ని నామముల కంటే పైనున్న నామము కదా ఆయన నామం. ఇదిగో ఆయన నామము కంటే దేనికి ఎక్కువ విలువ అంట? ఆయన చెప్పిన మాటకి విలువ ఎక్కువ ఉంది. మరి నీకెక్కడుంది విలువ? చీకట్లో నుండి పిలిచాడు కదా, పాపంలో నుండి పిలిచాడు కదా, ఏమండి, రోత బ్రతుకులో నుండి మనల్ని పిలిచాడు కదా. ఇదిగో నరకానికి పాత్రులుగా ఉన్నటువంటి మనలను ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి మనకు కొనుక్కున్నాడు కదా. మరి అట్లాంటిది అమూల్యమైన రక్తానికి నువ్వు ఇచ్చే విలువెంత? వాక్యమై ఉన్న దేవునికి నువ్వు ఇచ్చే విలువెంత? నీలో పాపం ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నీ హృదయములో వాక్యాన్ని ఉంచుకోవాలి. నీలో వాక్యం ఉంటే నీ బ్రతుకులో పాపం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పదే పదే పాపంలో పడిపోతున్నావు? ఏమా, ఎందుకు కంటి చూపు ద్వారా పాపంలో పడుతున్నావు? ఎందుకు మనం కొద్ది నిమిషాలు కూడా మనం ఓర్చుకోలేకపోతున్నాం? ఎందుకు అసహనానికి గురవుతున్నాం? ఒక మాట అంటే పడలేకపోతున్నాం? ఎందుకు పదే పదే ఇదిగో భయంకరమైన తలంపులు, ఆలోచనలనే పాపంలో పడిపోతున్నాం? క్రియల ద్వారా పడేవాళ్ళు ఉండారు. భయంకరమైనటువంటి పాపంలో పడిపోతున్నాం. ఎందుకు? ఎవరు మనం పడిపోయింది? ఎవరు? ఏమండి, ఎవరు పడిపోయింది? పడిపోతున్న వాళ్ళు లోకస్తులు పడిపోయారు అంటారా? ఆల్రెడీ వాడు పడి ఉండారు కదా. తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోతున్నాం పడిపోతున్నాం పడిపోతున్నాం. కారణం ఏంటంటే వాక్యం నీ హృదయములో లేదు కాబట్టే పాపం చేతిలో ఓడిపోతున్నాం. పడిపోవటం అంటే కంటే మనం ఏమాలి, ఓడిపోతున్నాం. గట్టి సమస్య వచ్చింది, ఏమండి, భయంకరమైన శోధన వచ్చింది. ఆ శోధనని మనం జయించలేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం నీ హృదయములో లేకపోవడమే. మళ్ళీ చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వల్ల మనకు కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే పాపం నిన్ను అంటకుండా చేస్తుంది. పాపం నుంచి నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, భద్రతనిస్తుంది. ఈ వాక్యము నీకు చుట్టూ వలయముగా ఉండి పాపం నీలో ప్రవేశించకుండా కాపాడేది దేవుని వాక్యం. ఎందుకంటే పాపం ప్రవేశించిందా మరణానికి పాత్రుడు అవుతావు కాబట్టి. దేవునికి నిన్ను రక్షించడానికి ఆయనకున్న హేతు ఏంటి? నిన్ను రక్షించడానికి ఆయనకున్న హేతు ఏంటి? ఏ ఒక్కరూ నశించకూడదని ఆయన లోకమును ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను ఆయన బహుగా ప్రేమిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు నిన్ను రక్షించాడు. అలాంటి నీవు మరలా 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 పాపంలో పడిపోకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా పడకుండా ఉండాలంటే నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపాలి. రెండోది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము, రాసుకుంటున్నారా ఈ మాటలన్నీ? యోహాను సువార్త 13వ అధ్యాయము, అమ్మా తీశారా? సరే క్షమించండి, 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనము, నేను మీతో చెప్పిన మాటను బట్టి. ఏందమ్మా చదవట్లేదు? కనపడిందా? వాక్యం ఉందా 15వ అధ్యాయం బైబిల్లో ఉన్నాయి మీ దగ్గర? చూపించండి ఒకసారి. ఉన్నాయా లేవా? బైబిల్ ఉన్నాయా లేవా? దీంట్లో యోహాను సువార్త ఉందా? దాంట్లో 15వ అధ్యాయం ఉందా? 3వ వచనం ఉందా? చదవండి అమ్మా. నేను నీతో చెప్పిన మాటను బట్టి. ఏమండి, దేన్ని బట్టి పవిత్రత అంట? దేవుని మాటను బట్టి పవిత్రత. మొదటిది, దేవుని మాట నిన్ను పాపంలో పడకుండా చేస్తే దేవుని మాట ఏం చేస్తుందంటే నిన్ను పవిత్రపరుస్తుంది. ఏం చేసిద్ది? నిన్ను పవిత్రపరిచిద్ది. దేవుని వాక్యము
నీటితో పోల్చబడింది కదా. దేవుని వాక్యము నీటితో, శుద్ధ జలము అని వ్రాయబడి ఉంది కదా. ఓకే, ఆ వాక్యము నీరేం చేస్తుంది? అమ్మా, నువ్వు మురికి పట్టిపోయావు, ఏం చేస్తావు? కాళ్ళకు బురదయింది, ఏం చేస్తావు? చెప్పండి చెప్పండి, ఏం చేస్తావు? కాళ్ళకి బురదయింది, ఏం చేస్తావు? నీళ్లు పెట్టి శుభ్రంగా కడుక్కుంటావు. అలాగే నీకు, నీ హృదయానికి మురికి పడితే, ఏమా, నువ్వు లోకంలో నడిచేటప్పుడు లోకంలో ఉన్న మలినమంతా నిన్ను అంటుకుంటా ఉంటుంది కదా. అంటుకోదా? ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళామమ్మా, స్నానం చేసాం. ఈ ఉపమానం నేను 100 సార్లు చెప్పుకుంటా. స్నానం చేసాం, బయటకు వచ్చాం. బయటకు వచ్చే రుద్దితే ఏమొచ్చింది? చెప్పండి, మట్టి వచ్చిద్దా లేదా? చెప్పరింది, వస్తుందా లేదా? తెలీదా? వచ్చిందమ్మా, ఖచ్చితంగా. మీరు స్నానం చేసి బయటకు వచ్చి రుద్దినా వచ్చింది. అలాగే